అనంతపురం జిల్లా విడపనకల్లు వద్ద సబ్ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా కార్లు అక్రమంగా తరలిస్తున్న 1,75,00,000 రూపాయల నగదును పట్టుకున్నారు పోలీసులు. ఎలాంటి రసీదులు చూపించకపోవడంతో డబ్బుతో పాటు కారును సీజ్ చేశారు సెబ్ అధికారులు. సిరుగప్ప నుంచి బెంగళూరుకు తరలిస్తూ ఉన్నట్లుగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, బహుశా ఏపీ కర్ణాటక సరిహద్దులో భారీగా నగదు పట్టుకున్నారు పోలీసులు, సెబ్ అధికారులు. వాస్తవానికి బళ్ళారి నుంచి ఉరవకొండకు వెళ్తుండగా ఒక కారును అనుమానం ఇచ్చి పోలీసులు తనిఖీ చేశారు. ఇదే నేపథ్యంలో విడపనకల్లు చెక్ పోస్ట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో ఉన్న 1,75,00,000 రూపాయల నగదును సెబ్ అధికారులు గుర్తించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఎట్లాంటి రసీదులు కానీ ఆధారాలు కానీ లేకపోవడంతో పోలీసులు ఆ నగదును సీజ్ చేశారు. తిరుగుప నుంచి బెంగళూరుకి ఈ డబ్బులు తరలిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఒక కాంట్రాక్టర్, ఎవరైతే నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక కాంట్రాక్టర్ డబ్బుగా దీన్ని అనుమానిస్తున్నారు. అయితే కొంతమంది సమాధానం చెప్తూ ఉండడంతో ఇద్దరిని అదుపులో తీసుకొని ఒక కార్డు కూడా సీజ్ చేశారు పోలీసులు. సో వారి నుంచి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వివరాలు వెలుస్తామని పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివారెడ్డి.